దానికి దీనికి ఏం సంబంధం నాకు అర్థం రోజు ఇదే కాదు. కాదు, నాకు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడేదిగానే ఉంటుంది. ఏదో కోపంతో కొడతానే ఉంటావు. పిల్లలు పడుకోబెట్టలేకపోతే కొడతావు, పిల్లలు ఒకసారి పోయినపోతే కొడతావు, పిల్లలు బాత్రూమ్ చేయకపోతే కొడతావు, అన్నింటికి కొడుతున్నావు. ఊరికి నాకు అంటే నీకు నేను అంతే తప్పించుకున్నారు. నేను వచ్చి కోతులో పడ్డాను దగ్గర. ఎప్పుడు మనిషి లేదు, కాసేపు పడుకుంటే పదవి పిల్లలు పడుకోనియరు, తిననియరు, స్నానం చేయనివ్వరు, బాత్రూమ్ పోనివ్వరు. Kaya, నేను nung పేరు pera కదా. doon, magsakot yun. బయటికి వెళ్ళదు, ఎక్కడికి బయటికి వెళ్దామన్నా కూడా పంపనదు. ఏదైనా అడగంటే ఇంట్లో ఎట్టుకుని పూజించుకుంటాం. మా ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, నేను అది ఎవరితో మాట్లాడుతున్నామో మాట్లాడుతున్నాం. పెళ్ళి అయిపోయాక పిల్లలు అంటే తిరుగుతారు ఈ వీడియో కోసం ఇట్లా ఇప్పుడు ఇట్లా ఏడ్చినట్టు ఇప్పుడు కూడా ఇది ఏడ్చాను కదా, ఇట్లా ఏడుస్తావు అన్నమాట. అవా ఏడుస్తావా? ఏడిసింది వాళ్ళు ఏడుస్తావుగా పక్క పక్క స్టార్ట్ అయిన వీడియో. ఇప్పుడు నాకు ఏడ్చింది రా, కళ్ళకి నీళ్ళు కూడా రావాలి. ఇప్పుడు బాధ ఎట్లా నువ్వు బాధపడ్డావో ఎమోషనల్గా ఎట్లయినావో అవన్నీ రావాలి బయటికి. రాలేదనుకో సస్తావు నువ్వు. నాకు చెప్తున్నా నీకేమైనా ఉంది. హలో ఆల్, నమస్తే. నేను మీ ప్రకాష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ కామెంట్స్ పెడుతున్నారు అండ్ లైక్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేస్తారు ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్ చేస్తారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పీపుల్స్ మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. బ్రదర్ మీకు ఫ్రాంక్ వీడియో చేయడం వస్తే చేయండి, లేదంటే వేరే వీడియోస్ చేసుకోండి. అన్న వస్తే చెయ్యి, లేకుంటే లేదన్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు వీడియోస్, రాకపోతే తెలుసుకొని చేయన్నా అని అంటున్నారు. సో అదే బ్రదర్ నేను చేస్తున్నా. నాకు తెలీదు అండ్ నాకు వచ్చు అని కూడా ఎక్కడ నేను చెప్పలేదు మీకు. నాకు ఎలా వచ్చో అలా చేస్తున్నాను వీడియోస్. ఏంటంటే మీరు వేరే వాళ్ళ వీడియోస్ చూసి చేయండి బ్రదరు అంటున్నారు. సో వాళ్ళు పెద్ద క్రియేటర్స్, వాళ్ళకి చాలా వర్క్ తెలుసు, అంత వర్క్. సో నాకు తెలీదు వర్క్. సో నాకు ఎలా వచ్చో, నాకు ఎలా తెలుసో, నాకు ఎంత తెలుసో అంత మాత్రమే ఇవ్వగలను. మీరు ఒక 500K సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు కంటెంట్ ఇవ్వమంటే ఐ కాంట్. ఇప్పుడే నేను ఇవ్వలేను. ఫర్దర్గా కంపల్సరీ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా ఇస్తాను. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అండి ప్లీజ్. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. మా వైఫ్ నన్ను కొడుతుందని చెప్పేసి అందరూ రియాక్ట్ అవుతున్నారు. యాక్చువల్గా మేము అలానే ఉంటాం, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా. సో మేము ఎప్పుడు అలానే నార్మల్గా ఏదైనా చిన్న గొడవ అయినా అలానే కొట్టుకుంటాం. మీరు దాన్ని సీరియస్గా తీసుకోకూడదు ప్లీజ్, సారీ ఏమనుకోవద్దు. అంటే మాకు అండర్స్టాండింగ్ ఉంటుందండి. తను చాలా మంచిది. తన పేరు తేజ, యాక్చువల్గా దివ్య తన పేరు, బట్ నేను నిక్నేమ్ తేజ అని పిలుస్తాను. మీరు తప్పుగా అనుకోకండి బ్రదర్స్, చాలామంది చూసి తప్పుగా అనుకుంటున్నారు. సో నా గురించి తనకు తెలుసు, తన గురించి నాకు తెలుసు కాబట్టి సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. చూసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉండొచ్చు. నేను అలా నెక్స్ట్ టైం రిపీట్ కానివ్వను. చెప్తాను, మా వైఫ్కి చెప్తాను బ్రదర్స్, మీరు సీరియస్ కాకండి ప్లీజ్. తనకు కామెంట్స్ పెడతారు, తను హర్ట్ అవుతుంది పాపం. నేను వీడియోస్ చేయను, ఇంకా నువ్వే చేసుకో అని చెప్పేసి అంటుంది. సో కొంచెం అర్థం చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఏమైనా మిస్టేక్స్ ఉంటే అలా చెప్పండి, పర్లేదు. కానీ తను హర్ట్ అయ్యేంతలా పెట్టకండి ప్లీజ్. తను హర్ట్ అవుతే యూట్యూబ్ ఛానలే స్టాప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీతో చేస్తున్నాను కాబట్టి ఫ్యామిలీతో చేస్తేనే వీడియో మీరు చూస్తారు అండ్ మీకు నచ్చుతుంది. నేను సింగిల్గా చేస్తే ఎవరు చూడరండి. సో ఫ్యామిలీతో వచ్చాను, సో ఫ్యామిలీతో వీడియోస్ చేసుకుంటాను మంచిగా. నన్ను సపోర్ట్ చేయండి. ఫర్దర్గా మంచి వీడియోస్ మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను, 100% చేస్తాను. నన్ను ఇలానే మీరు ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో, 3 వీక్స్లో ఇంత బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ నా వాచ్ అవర్ వచ్చేసి 2800కి వచ్చేసింది. అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. వాచ్ అవర్కి చాలా బాగా సపోర్ట్ చేస్తారు మీరందరూ. అంటే ఎలా పడితే అలా ఇవ్వాలని కాదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి డే ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అవ్వట్లేదు. మోస్ట్లీ నేను ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. అంటే ఎలాగో అలాగా ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుందిలే అన్నట్టు కాకుండా కొంచెం బెస్ట్గా ఇవ్వాలనుకుంటున్నా. అండ్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను చేస్తున్నాను ప్రజెంటు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు కావాలంటే నాకు ఇంకా నేను చాలా నేర్చుకోవాలండి. అర్థం చేసుకోండి ప్లీజ్ బ్రదర్స్. మీరు కామెంట్ చేస్తున్నారు, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి బ్రదర్స్. నాకు తెలీదు వర్క్, అంత పెద్దగా తెలీదు. నాకు ఎంత వచ్చో అంత చేస్తున్నా, అర్థం చేసుకోండి. అండ్
సరే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా పెద్ద చాలా ఎక్కువ మాట్లాడాను, ఏమనుకోకండి. ఓకే, బాయ్, సీ యూ. నీకు రాత్రి పిల్లలు వండబెట్టి రామన్న వచ్చేది నీకు క్లాసులు అన్నీ వదిలి చెప్తున్నాను కదా అంటున్నా నేను. కళ్ళు మండుతలేవా ఒక సైడు? ఇంట్లో ఉంది. కాదు, అది కాదు. నీకేమేమి అడిగినాను ఇంకో నేను ఏమడినా? రాత్రి అని వండబెట్టి రమ్మనిలేనా? పొద్దుగాల క్లాసులో నువ్వులేవు ఇప్పుడు 3 రోజులు అవుతుంది తేజు వీడియో చేసి. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం వీడియో చేస్తుంది? చెయ్యి, వీడియో చేయట్లేదు. చెయ్యో చెప్పు, ఇప్పుడు ఏం చేస్తావు వీడియో? ఏం చెప్తావు? చెయ్యి తేజు. సరే అది చదువుకో, మొత్తం చదువుకో. ఇప్పుడు చదువుకో, ఇదంతా నీకు ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఓ అని నైట్ పెట్టింది, చదువుకో. చదువుకో, నాకు అవన్నీ డైలాగులు చెప్పు ఫస్ట్. నీది నాదని ఉందిగా, నీది నీకు నాది నాకు ఉంది అడా ఆల్రెడీ. అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇంట్రక్షన్ ఏంటి? ఇంట్రక్షన్ ఇంట్రడ్యూస్. గగన్ ఎందుకు చెప్తున్నావు? నీది ఏముందో అది చూసుకోడా ఫస్ట్. వైఫ్ దగ్గరికి వెళ్ళడం, ఫోన్ చూస్తూ షాక్ అయిన యాక్టింగ్. నువ్వు నాది కాదు, నీదేముందడా? అసలు నాకే అనిపిస్తే ఒకటి ఇక్కడ 2 ఉంది. వైఫ్ అని అంతా ఉండే. చెప్పు అవేంటి? వైఫ్ ఏం మెసేజ్, తర్వాత వైఫ్ షాప్. ఎంతసేపు చూస్తావే? ఇక్కడ అంతా నీదే ఉంది, నాదే ముందుకొని మ్యాటరీడా అంతా నీదే ఉంది. ఇక్కడ ఫోన్ గురించి అంతా నీ గురించి ఉంది టాపిక్. అదే అడుగు, మంచిది అడుగు. ఇప్పుడు అడిగి నీ డైలాగ్ మొత్తం నాకు చెప్పు. ఏమడగాలి చెప్పు? నేను స్క్రిప్ట్ అడుగు. నీకు ఏ స్క్రిప్ట్ చేద్దామంటున్నాను? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది కదా. టెక్స్ట్ మెసేజ్ అయిపోయింది, అది అయిపోయినాయి. ఇప్పుడు అది కాదు, వేరే ఏం చూడు. ఏం చేస్తావు చూడు. నేను చేయమన్న వీడియో నువ్వు చేయట్లేదు కదా. అవి అయిపోయినాయి మ్యా. అది బ్యాక్ టు చేద్దాం. అయిపోయినాయి, వేరే డైవర్స్. నువ్వు నీతో నా వల్ల అవ్వట్లేదు, అయితే టార్చర్ అయిపోయావు. ప్రతి దానికి డబ్బులు 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 అంటానే ఉంటున్నావు. చేద్దాం డైవర్స్. అడిగారు కదా నేను. అది కాదు ఇప్పుడు. ఇంకా చూడు త్వరగా. తేజు, రాత్రి వస్తే వీడియో అయిపోతుందని లేకుండా ఇంకోటి వీడియో అయిపోతుండే, ఎడిటింగ్ చేసేస్తుండే, పెట్టేస్తుండే ఈరోజు సాయంత్రం. ఇప్పుడు నేను ఎప్పుడు వీడియో చేయాలి, ఎప్పుడు ఎడిట్ చేయాలి, ఎప్పుడు పెట్టాలి చెప్పు? 3 రోజులు అవుతుంది తేజు, నేను కుక్కలాగా అడుగుతున్నా వీడియో చేయడం అని. నైట్ అంతా కూడా అనుకుంటున్నా, పొద్దుంతా అనుకుంటున్నా. నేను పని చేసి వచ్చి మళ్ళీ నేను వీడియో కోసం బతిమలాడుకోవాలి కదా. సోయలేదా తేజు నీకు? నేను తేజు పండుగ పిల్లలు అని చెప్పానా లేదా నీకు? తేజు బాగా ఇప్పుడు వచ్చి చంపేస్తావా? చంపే బాగా దైద్యం పోదు నాకు. అదే తేజు, మరి నేను చెప్పానా లేదా? వస్తా అన్నావా లేదా నువ్వు? అది పడుకున్నాడు, ఎప్పుడు పడుకుంది? నేను ఇంకా అలా పడుకున్నా. అట్లా అనుకుంటున్నావు, నీకు గుర్తులేదా? నువ్వు వచ్చి డోర్ కొట్టచ్చు కదా. 3 రోజులు అవుతుందని తెలుసా తెలీదా వీడియో చేయట్లేదా? నువ్వు వచ్చి డోర్ కొట్టచ్చు కదా. నేను అప్పటి నుంచి నేను హాస్టల్కి వచ్చి కూర్చొని అప్పుడే అనుకున్నాను. నేను ఎట్లా వస్తా? నేను వస్తే పిల్లలే కదా. నాదే తప్పు ఉన్నది అంతా. నువ్వు మొన్న కూడా ఏం చేసావు? వీడియో ప్లాన్ చేసావు. మొన్న ఏం చేసావు? అట్లా నువ్వు అనుకున్నావు లేదా? దున్నపోతావు చిన్నోడు పండుగ అమ్మ నువ్వు ఇటం అనుకుంటున్నావు. ఎందుకు అట్లా? నువ్వెందుకు అనుకుంటున్నావు? పండుగ రమ్మన్నా నీకు నేను 3 రోజులు అవుతుంది. ఏం పెడతావు? సాయంత్రం వీడియో ఏమి అప్లోడ్ చేస్తావు? ఈ చెత్త పెట్టాలా ఇప్పుడు? ఈ చెత్త మాటలు ఇందాకేమన్నా వీడియోస్ చేస్తున్నామా లేదా కష్టపడి? నిద్ర పోతున్నా నేను?
తేజు నిద్ర అవుతున్నానా నేను చూస్తున్నాను. స్టార్ట్ చేసిన 15 days అవుతుంది. పడుకుంటున్నాను అయినా సరే. తేజుగా ఎప్పుడు తింటున్నానో, ఎప్పుడు వండుతున్నానో, ఎప్పుడు మేల్కుంటున్నానో కూడా తెలుస్తలేదు నాకు. నువ్వు జస్ట్ పిల్లల్ని వండబెట్టి రాయి వీడియో చేద్దాం అంటేనే అవుతుంది. అందుకు ఇద్దామని. ఇప్పుడు చెప్పు వీడియో ఏం చేద్దాం? వీడియో ఏం చేస్తావు చెప్పు. ఆ వీడియో సాయంత్రం అప్లోడ్ చేయడం. తేజు చంపేకోవాలి, నాకు వీడియో కావాలి తేజు. చంపేది ఇద్దరం పోద్ది. ఇప్పుడు కన్సిస్టెన్సీ లేదు, ఏం లేదు. 3 రోజులు లాస్ట్ వీక్లో కరెక్ట్ చేసావు అంతే. ఈ వీక్లో ఏం చేసావు చెప్పు నువ్వు ఒకసారి. నేను చైన్ ఇస్తున్నా చిన్నోడు. అరే పండు పెట్టమన్నా పడుకుంటున్నాడు. నువ్వు పండు పెడతలేవు తేజు. పండు పెట్టట్లేదు, సంకన ఎక్కించుకుని తిరుగుతున్నా. దాన్ని పండు పెట్టకుండా నేను ఎంత కష్టపడుతున్నారు. పండు పెట్టి ఎంత కొట్టి చేస్తున్నాడు. రాత్రి వండ పెట్టమంటే ఎట్లా వండుకున్నావు మరి? ఎవరు రాత్రి ఎట్లా వండుకున్నావు? బలవంతంగా పండు పెట్టాను. పెట్టినావు తర్వాత లేచి రావచ్చు. వెలుగు రాదు, అట్లనే పడుతున్నా. అంత పట్టి పక్కన దాని అంటారు. నీకు ఆడ ఇంట్రెస్ట్ ఉంది మరి? ఇంకా ఏడున్నా ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ లేకుండా ఈ రోజు చేసి నీకు ఇచ్చిన ముక్క లెక్క. మరి ఇంట్రెస్ట్ ఉంటే రాలేదు రాత్రి. చెప్పుతే ఇప్పుడు వీడియో ఏం చేద్దాం? నన్ను చంపేవాళ్ళు చంపేసి వీడియో తీసి పెట్టాను. ఊరేసి చంపే బోల్డ్ వీడియోస్ వస్తాయి. ఎవ్వరు దగ్గర అసలు నేను చంపినా కూడా ఆ వీడియోలు ఎవరు పట్టించుకోరు. టైం లేదు, ఏం లేదు. ప్లాన్ లేకుండానే ఇవన్నీ చెత్తగా మాట్లాడుతున్నట్టు నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేసావు? ఈ రోజులు ఎట్లా చేసావు మరి వీడియోలు? కొన్ని వీడియోలలో పిల్లలు ఉండొద్దు తేజు. పిల్లలు ప్రతి వీడియోలు ఎట్లా పెడతాను నాకు అర్థం కాదు. యూట్యూబ్ అన్నిటికీ అలా చేస్తాను నా యూట్యూబ్ రెడీ ఫోన్ నేను చూస్తా. వీడియో ఏం పెడతావు తేజు సాయంత్రం? ఏంటి పెట్టేది? లాంగ్ వీడియో పెట్టాలి. ఏంటిది అది? ఏం పెడతావు లాంగ్ వీడియో? ఏం పెడతావు? ఏం చేసినావు నువ్వు చెప్పు. చెప్పు ఏం చేసినావు? ఒక్క వీడియో చెప్తావు. అది సాయంత్రం వీడియో ఏం చేస్తావు? నేను రాత్రి 2 రోజులు నిద్ర లేకుండా చూస్తాను లేదా? నువ్వు పోయితావు. నువ్వు పిల్లల్ని పండబెట్టరా, తేజు అంటే నువ్వు వండుకుంటున్నావు, అక్కడే ఉంటున్నావు. ఇక పొద్దులు వచ్చి నన్ను లేపుతున్నావు. అది కాదు తేజు, నీకు పిల్లల్ని వండబెట్టిన తర్వాత రమ్మంటున్నాను. నువ్వు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు. నిన్నే అనుకున్నట్టు నువ్వు దున్నపల్లగా అనుకుంటున్నావు. ఇంకా స్టార్ట్ చేసేవి ఇలా నిద్ర లేకుండా, తిండి లేకుండా. నీకు అంత బద్ధకమైన తేజు. ఏం చేస్తున్నావు అని చెప్పు ఒకసారి. పొద్దంతా అనుకుంటా, నైట్ అంతా అనుకున్నాను చూస్తున్నాను. పండబెట్టి మీరు పడుకుంటే నైట్ పిల్లలు వేస్తున్నారు, ఆడుతున్నారా? మీరు పడుకుంటున్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ నైట్కి మేల్కుంటున్నారు. వీడియో చేయనిస్తారు. నువ్వు కథలు పడుతున్నావు, అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నాకు తెలియదు ఆ మాత్రం. ఇంకొకసారి క్లాసులు ఒప్పుకుందాం మరి వెంకటనాథ్. మరి మీరు యాడ్ చేసిన వీడియోస్ అవి ఇక్కడ ఈ డబ్బులు వదిలేసుకొని ఆ యూట్యూబ్ దగ్గరికి వచ్చి ఏమి రావు. ఇప్పుడు అది చేసేలామో మరి. ఇంకా నువ్వేమో రెగ్యులర్ కన్సిస్టెన్సీ లేదు, ఏం లేదు నీకు. పోతున్నావు, పడుకుంటున్నావు పందిలాగా. గదే చేసి గాడిని పండు పెట్టి రమ్మంటున్నాను. నువ్వు పొద్దుంతా ఎందుకు వండ పెడుతున్నావు పిల్లలు? పొద్దుంతా ఎందుకు వండ పెడుతున్నావు అన్నాడు. పొద్దుంతా ఆడుకోలేదు పిల్లలతో. ఆడుకో, బాలు బ్యాట్ అయితే నీ ఆడుకో. నువ్వు ఆడిపిస్తావు. ఎప్పుడైనా చూసాను? ఎప్పుడైనా ఆడినావు పిల్లలతో? మరి వీడియో చేద్దాం అనుకున్నప్పుడు చేయాలా లేదా? కన్సిస్టెన్సీ ఉంటేనే వాచ్ టైం వస్తుంది, వీడియోస్ గ్రోత్ వస్తుంది యూట్యూబ్ ఛానల్కి.
వీళ్ళు కరెక్ట్ టైంకి చేస్తున్నారా లేదా వీడియోస్ అని. 3 రోజులు ఆ వీడియో ఏం పెడతావు ఈరోజు? ఈ గొడవ తీసి పెట్టు. ఈ గొడవ ఇవన్నీ తీస్తారా ఎవరైనా? పెట్టు పర్లేదు, ఏం కాదు పెట్టు. ఇది గొడవనా? మన గొడవే మరి. 36 సార్లు అడిగింది అడగడం పెడితే బాగుంటుందా? ఆయన గొడవే మరి. 36 సార్లు అడిగింది అడిగింది చూస్తారు, అదే అడుగుతున్నా ఎందుకు అడగలేదు? ఇంట్రెస్ట్ చూస్తారు, చూడకపోతే అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ చూస్తారు వీడియో. ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడతాను మళ్ళీ. ఏం మాట్లాడినట్టు? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడి మళ్ళీ సేమ్ మాట్లాడతాను. వీడియో ఆన్ చేస్తా ఇప్పుడు. ఇంతసేపు మాట్లాడినట్టు మళ్ళీ అదే సేమ్ మాట్లాడతావా? మాట్లాడకపోతే మాట్లాడకపోతే తలకాయ లేపి పడేస్తాను నేను. కరెక్ట్ ఇప్పుడు నాకు ఏమేమి మాట్లాడినా అవన్నీ గుర్తున్నాయని మాట్లాడి చెప్పు ఒకసారి. ఇది మాట్లాడతావు, ఇది మాట్లాడతావు, ఈ వర్డ్ మాట్లాడతావు నువ్వు కెమెరాకి. మాట్లాడుతున్నావు ఇప్పుడే మాట్లాడుతుంటే ఇక సరే మాట్లాడు. ఇందాక మాట్లాడి నేనైతే తప్పు చేసినా నా మీద సీరియస్ అవుతాను. వీడియోస్ కోసం పిల్లలు రావట్లేదు, పడుకుంటున్నారని పండిస్తుంటారు అందరూ మధ్యాహ్నం మాత్రం చూడండి. సరే పండుగ దాన్ని తీసుకెళ్ళి నువ్వేం చేసినావు? పండుగ పడుకుందాం అదే నీకు సోయి లేదా అంటున్నాను. వీడియోస్ చేయాలని తెలుసా తెలీదా? నేను మధ్యాహ్నం పడుకోలేదు, కన్నా నిద్రపోయాను అని పక్కనే. వీడియోస్ చేయాలని తెలుసా? వీడియో చేస్తున్నాము నైట్కి పండుగ పెట్టడానికి వచ్చిన నేను. పండుగ పెట్టి వెళ్ళాలి వీడియో చేయాలి, మా వారు బయట వెయిట్ చేస్తున్నారని తెలుసా? తెలుసా తెలీదా? నువ్వు ఆయన పండుగ పెట్టమన్నా నువ్వే దున్నపోతాను అనుకున్నావు అని అంటున్నాను. పండుగ పెట్టి రావాలి కదా తెచ్చి మళ్ళీ నువ్వెందుకు అనుకున్నావు అంటున్నా నేను. నిద్ర వచ్చింది పడుకునే పడుకున్నా వీడియోస్ కోసం ఇప్పుడు నన్ను బౌలం చేస్తున్నావు నువ్వు. చెత్త వీడియోస్ కోసం నన్ను తిట్టావు. చెత్త వీడియోసా? ఇంత కష్టపడి వేస్తుంటే చెత్త వీడియోస్ అనిపిస్తుంది కదా నీకు? మరి వీడియోస్ కోసం నన్ను గొడవడుతున్నావు నువ్వు. వీడియోస్ చేయట్లేదని. వీడియోస్ చేయట్లేదు మరి 3 రోజులకి. నేనేం తింటున్నాను, ఏం తెచ్చి పెడతా తిండి పడుకునికి చూస్తున్నాను. తిని పడుకుంటున్నా దున్నపోతు లెక్క. నువ్వు ఇట్లా అన్నానికి నేను ఒక్క పూట తింటున్నాను, అది కూడా పెట్టినప్పుడా చెప్పి తీసుకో. మళ్ళీ వీడియోస్ అన్నా అనుకో తలకాయ లేచి లేపుతాను నేను చాలా కష్టంగా ఉంది నాకు. అనవసరంగా పెళ్లి చేసుకున్నా నేను. దానికి ఇంకేం సంబంధం పిల్లలు మాత్రం చేయకపోతే కొడుతూ అన్నింటికి కొడుతుంది. ఊరికి నాకు ఇద్దరు అంతే తప్పించుకుంటారు. నేను వచ్చుకోగా పడ్డాను దగ్గర. ఎప్పుడు మనసు లేదు, కాసేపు పడుకుంటే పిల్లలు పడుకోలేరు, తినలేరు, స్నానం చేయనివారు, మాత్రం పోలేరు. బయటకు వెళ్తే ఎక్కడికి బయటకు వెళ్దామన్న కూడా పంపుతాను. ఇలా అందుకంటే ఇంటికి పూ తీసుకుంటాం. మా ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, అది ఎవరితో మాట్లాడుతున్నాం. అంటే అంటే ఈ వీడియో కోసం ఇట్లా ఇప్పుడు ఇట్లా ఏడ్చినట్టు ఇప్పుడు కూడా ఇది ఏడ్చాను ఇట్లా ఏడుస్తావు అన్నమాట. అవా ఏడుస్తావా? ఏడ్చింది ఏడవాలి ఏడుస్తావుగా పక్క స్టార్ట్ చేయడం వీడియో. ఇప్పుడు నాకు ఏడ్చింది రా కళ్ళకి నీళ్ళు కూడా రావాలి. ఇప్పుడు బాగా ఎట్లా నువ్వు బాధపడ్డావో ఎమోషనల్ ఎట్లయినో అవన్నీ రావాలి బయటికి. రాలేదనుకో సస్తావు నువ్వు. నాకు చెప్తున్నా ఇంకేమైనా ఉంది. రెడీనా? వీడియో అనుకున్నాం కదా తేజు. వీడియో అనుకున్నప్పుడు వాడు పడుకొని ఇస్తున్నాడు, నిద్ర పోతుంటా చిన్నోడు. ఎట్లా పండుగ రమ్మన్నా తేజు నీకు నేను. పండుగ రమ్మన్నా నువ్వు. పండుగ రాత్రి ఎట్లా వచ్చి రేసి పండుగ నైట్ నువ్వు వెళ్ళావుగా 2:30కి వెళ్ళిపోయావు, 3 o'clock వెళ్ళిపోయావా పండుకుంటా పండుగ పెడతాను చెప్పేసి. మరి ఎందుకు రాలేవు నువ్వు పండుగ పెట్టి? నేను అట్లనే పడుకున్నా. నువ్వు ఎందుకు అనుకున్నావు? వీడియో చేయాలని తెలుసు కదా నీకు. తెలుసు కానీ నిద్ర వచ్చి పడుకున్నాడు, పండుగ ఇస్తున్నా నన్ను ఏమైనా. నువ్వు ఎట్లా అనుకున్నావు? నేను వెయిట్ చేస్తున్నాను బయట తెలుసు కదా నీకు. మరి నువ్వు వచ్చి లేకపోవచ్చు నన్ను. నేను కూడా అనుకున్నా. మరి నేను సంవత్సరం ఒకసారి కూడా ఇంటికి పంపను నేను. మా నాన్న చచ్చిపోయినప్పుడు ఎట్లా ఇదంతా మాట్లాడుతున్నాను, ఇదంతా మాట్లాడతావా? ఇదంతా పెట్టాలా నేను? ఇదంతా చూస్తారా ఎవరన్నా? అన్ని మాటలు చూస్తారా? తేజు మంచి మాటలు మాట్లాడమంటే ఆ మాటలు మాట్లాడుతున్నావు. సరే ఏడు ఇందాక ఏడ్చినావు కదా ఏడు.
నేనేం తప్పు చేసినా నేను? ఏడవకపోతే ఇప్పుడు చూడు ఎట్లా కొడతా నేను చూడు. నేనేం తప్పు చేసినా? అంత నువ్వు బాగా ఇందాక తీసుకుని పోయి. ఇందాక ఏడ్చినట్టు ఏడవలేదు అనుకో చెప్తా ఇప్పుడు నేను నీ పని నెత్తి వరగొడతా ఇప్పుడు నేను నెత్తి వలిగిపోతుంది ఇప్పుడు కళ్ళకి 2 కళ్ళకి నీళ్ళు రావాలి నీళ్ళు రావాలని అనుకుతా నేను ఏడు 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 నేను కొట్టాను నువ్వు ఇందాక ఆ డైలాగ్ చెప్పినా ఆ డైలాగ్ చెప్పాడు ఎట్లా ఎట్లా? ఆ డైలాగ్ చెప్పినావా చెప్పాడు ఏడు కొట్టాను నువ్వు ఇందాక ఉడికే నేర్చినావు ఏడు మరి అప్పుడు వీడియో నేను ఇప్పుడు కెమెరా ఆన్ చేశాను ఇప్పుడు అప్పుడు ఎందుకు కట్ చేసినావు మరి? అప్పుడు ఎందుకు కట్ చేస్తావు అవన్నీ మాట్లాడతావా అవన్నీ చెత్త మాటలు ఉన్నాయి వద్దు ఇప్పుడు ఏడు మంచి ఏడు 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 నువ్వు ఏడకపోతే మూడు కొడతా నేను ఇప్పుడు చూడు నిజంగా పడతా చెప్తున్నాను నేను స్టార్ట్ చేయి ఆ డైలాగ్ చెప్పు అవన్నీ ఇందాక చెప్పినాయి చెప్పు ఆ డైలాగ్ ఏంటి గుర్తున్నాయా చెప్పు కొట్టకు దెబ్బ ఏడు రావట్లేదు నాకు వచ్చి ఓ దెబ్బ ఏ ఓ దెబ్బ డైలాగ్ ఇది డైలాగ్ చెప్తాను ఓ దెబ్బ ఫస్ట్ డైలాగ్ డైలాగ్ చెప్పు ఏంటి నాకు ఏడు అట్లా కొట్టాడు డైలాగ్ చెప్పబడి ఆడండి కొట్టు ఉండు చెప్పు కొడతా దగ్గర చేతి పెడుతున్నావు జల్లు కనిపించాలా లేదా అందుకని ఇటు చేరు కెమెరా కనిపించాలి కొట్టనే తేజు ఏడుస్తాడా చేతి ఇక్కడి త్వరగా ఇట్లా పెడుతున్నావు షోల్డర్ నువ్వు దగ్గర నన్ను కొట్టిన నేను ఎందుకు పోతున్నావు కొట్టుకొని వచ్చి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు సేమ్ డైలాగ్ రావాలి సేమ్ డైలాగులు ఒక్క డైలాగ్ కూడా మారదు సేమ్ డైలాగ్ రావాలి అతిగా అడిగించి డైలాగ్ సేమ్ రావాలి నేను ఇప్పుడు ఆవట్లే కళ్ళల్లో పల్లి కొట్టు ఇంకో చెప్పి గట్టి వచ్చుకోట్టు గట్టి కొట్టాలన్నమాట సరే కళ్ళలో నీళ్ళు సరే మరి అదే నువ్వు నువ్వే కొట్టమంటున్నావు అన్నే స్టార్టా కొట్టినా ఏడవాలి కొట్టగానే ఇళ్ళకించి డ్రాప్లు సుర్రమని రావాలి కిందికి సరేనా రెడీ ముఖం మంచిగా పెట్టు రెడీ కొడుతున్నా చేతిని చూపిస్తున్నాను కొట్టారు గట్టి కొట్టారు నువ్వు కరెక్ట్ ఎంత ఏడవాలని అంతే కొడతా అంటే కొలత చూసి కొడతా అనమాట ఇంత ఏడుపు కావాలి నాకు సో ఎంత ఏడుపు కావాలని అంతే కొడతా సరేనా రెడీ 5 6 7 8 సూపర్ ఏడు రెడీ ఏడుపు రావాలి సత్తా ఇప్పుడు నువ్వు ఏడుపు రాకపోతే డైలాగ్లు చెప్పు దాని ముందు ఫస్ట్ డైలాగ్లు చెప్పు దాని ముందు డైలాగ్ చెప్పినావు మళ్ళీ కళ్ళకి ఏడుపు వచ్చింది ఆ డైలాగ్లు మధ్యలో చెప్పినావు చెప్పు త్వరగా అందరూ బాగానే తప్పించుకున్నారు నేను వచ్చి ఇరుక్కున్నాను అయ్యా ఇంకా పిల్లలు పుచ్చపోయిపోయినా కొడతా బాత్రూమ్ చేయకపోయినా కొడతా ఈ పంట పెట్టకపోయినా కొడతా ఇంకా అందరూ బాగా తప్పించుకున్నారు నేను వచ్చి అది చెప్పినా మళ్ళీ ఇప్పుడే చెప్పినావు ఫస్ట్ అదే డైలాగ్ చెప్పినావు మళ్ళీ అదే చెప్తే కళ్ళకి నీళ్ళు రాకొచ్చి నువ్వు నీళ్ళు రావట్లేదు ఏంటి నీ కళ్ళకి అడుగు ఇందాక నీళ్ళు ఎట్లా వచ్చినావు నువ్వు ఎట్లా చెప్పినావు ఇందాక చేస్తాను చెప్పినావా లేదా ఇందాక ఎట్లా వచ్చినావు అది మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తానా లేదా నీకు లేడు కళ్ళకి నీళ్ళు రావాలి ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటి కూతులా కూర్చున్నావు ఏంటిది కొట్టనా మళ్ళీ కొట్టనా ఆ చెంప మీద కొడుతు వస్తాయా ఈ చెంప మీద కొడతారా రే నువ్వే కొట్టమన్నా చెంప మీద కొట్టాలి చెంప మీద కొడతా ఏంటైనా కళ్ళకి నీళ్ళు రావాలి కెమెరాకి చూపెట్టాలి మంచిగా ఇట్లా 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 కళ్ళు వచ్చే వాటర్ వచ్చేది దగ్గరికి వెళ్ళి మరి చూపెట్టు సరేనా రెడీ 5 6 7 కొట్టినవే ఎందుకు వెనక్కి వెళ్తున్నావు ఏడు కళ్ళకి నీళ్ళు రావాలి అమ్మకి మళ్ళీ అప్పుడు నువ్వు అమ్మకి ఎందుకుంటున్నావు మళ్ళీ తిని చెత్తమా మళ్ళీ కట్ చేసేది అమ్మ అనకు కొడతా చూడు పెట్టు దొరికిన ఛాన్స్ అంటే అప్పుడు అమ్మకి మనలేవు నువ్వు మంచిగా
నేను హెల్ప్ చేస్తున్నా ఇంకా నీకు ఏడవడానికి కొట్టుడా? మరి ఎడు ఎడవాలి కళ్ళకి నీళ్ళు వస్తే కెమెరాకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఈ బాధగాడు ఎంతో ఆనందం నన్ను కష్టపెడుతున్న వీడియో కోసం అని చెప్పేసి ఏడ్చుకుంటే పోయి చెప్పు సరేనా. మేము ఏ వీడియో పెట్టినా చూడండి ఫ్రెండ్స్, మాకు వాచ్ టైం ఇవ్వండి ఫ్రెండ్స్, మానిటైజర్ ఫ్రెండ్స్ అని చెప్పి అడుక్కో కొట్టిన తర్వాత సరేనా. రెడీ కళ్ళ నుంచి నీళ్ళు రావాలి చెప్తున్నా, రాలేదు రెడీ పడ. ఎందుకంటూ పోతున్నా లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ కాదు. ఆగుదాడా నువ్వు ఇప్పుడు నువ్వు అటు వెళ్ళిపోయినావు అనుకో, అప్పుడు వెనకకి ముందుగా షవుకు తగులుతుంది అయింత, అందుకే చెప్పేది నువ్వు కొట్టు కొట్టదు గట్లా ఇట్లా ముందురా. రెడీ చెంపలు చెంపలు చేతి పెట్టుకో, పర్లేదు చేతి పెట్టుకో, అట్లా పెట్టుకో చేతి పెట్టినా పెట్టు 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 ఏడుపు వస్తుంది, ఏడుపు వస్తుంది, నిజంగా వస్తుంది ఏడుపు. రెడీ పెట్టు 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 పెట్టవే పెట్టు చెంపలు పెట్టు 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 వచ్చిందా ఏడుపు వచ్చింది. డైలాగ్ 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 చెప్పు డైలాగ్ 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 డైలాగ్. ప్రతి చిన్న విషయానికి కొడుతుందా, పిల్లలు వచ్చపోయా పైన కొడుతుందా, దొడ్డికెళ్ళ పైన కొడుతుందా, పైన కొడుతుందా, తినకపోయినా కొడుతుందా, ఇంకేమో డైలాగ్ ఉంది మధ్యలో ఏమో చెప్పినా మంచిగా. అందరూ బాగా తప్పించుకున్నారు, నేను ఒక్క దాన్ని వచ్చి పడ్డా నీ దగ్గర అనవసరంగా పెళ్లి వాటర్ రాట్లేదే ఏడిపోతున్నా ఇప్పుడు. నాకు ఎందుకు మరి ఉద్దరికప్పాలు చెప్పినావు ఇందాక? ఎందుకు ఉద్దరికప్పాలు చెప్పు. ఇది ఆ కిచెన్లోకి వెళ్ళేసి కళ్ళ మీద ఇట్లా వాటర్ వేసుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఏడుపు రాదు, ఏడు చంపుతాను నేను ఇప్పుడు. ఏడు నిజంగా జన్యుని ఏడ్చినావా ఇందాక? అది ఏడు కర్మకాయ పెళ్లి చేసుకున్నాను నేను. వీడియోస్ ఎవరి కోసం? వీడియో నువ్వు ఇందాక ఏడ్చింది నాకు అది రిపీట్ చేయి, జస్ట్ అది రిపీట్ చేసి అది ఒక్కటే పెడదాము. వ్యూస్ రాకపోతే నన్ను అడుగు, అది ఒక్కటి చాలు. ఏ కూర్చో ఏరా ఇప్పుడు ఏడుపు వస్తుందా? అట్లా రాలేదు ఏడుపు. నువ్వు ఆడవే ఏడ గుద్దుకుంటే నేను కొడుతూ వచ్చింది కాదు, నువ్వు బాధపడుతూ వచ్చింది. గట్ల కాదు, అది కాదు సిచ్యువేషన్ ఏంటి. సరే ఆ డైలాగ్ నేను చెప్తా. తేజు నువ్వు నైట్ నన్ను లేపొచ్చుగా, ఎందుకు అనుకున్నాను? వీడియో కోసం నన్ను లేపమంటావు, ఇంకా చెత్త వీడియోలు అన్నా, ఇప్పుడు వీడియో కోసం అంటున్నావు. వీడియో కోసం నన్ను లేపమంటావు. 2 రోజులు అవుతుంది పడుకోకు. నేను అదేంటి దున్నపోట్లాగా పొద్దున్నాగా ఇప్పుడు లేచి ఇట్లా వచ్చినావు ఇందాక, అడుగుతున్నావు ఇందాక, నువ్వు అడుగుసాను మాట్లాడినా ఇంట్లో పని ఎవరు చేస్తున్నారు రేపు ఒకసారి గట్ల కూర్చున్నావు ఇందాక. ఇంట్లో పని ఎవరు చేస్తున్నారు? ఆ క్లాత్ ఎందుకు ఉందాడా? ఎట్లా కూర్చున్నావు ఇందాక? ఆ చిన్న అట్లా ఉండేనా ఇందాక? చెప్పు. వీడియోస్ కోసం నన్ను ఇట్లా కూర్చున్నావు ఇందాక? ఏడు కాదు, వీడియోస్ కోసం లేపమంటావు, అది పండలు ఇస్తుంది. ఇట్లా కూర్చున్నావు హీరో లేక? ఎంత సైకో. ఏడు కాదు ఇట్లా కూర్చోలేదు, ఏడు. ప్రతి చిన్న విషయానికి నా మీద అరుస్తావా? హీరో లేక చేతులు ఇట్లా వేసుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి అలా. కూర్చున్నావు ఇందాక అట్లా? నువ్వు ఇట్లా కూర్చున్నావు ఇందాక తెలుసా నీకు? కూర్చుంటా. ఏడ్చేటప్పుడు ఎట్లా కూర్చున్నావు? ఆ పోజుకు ఎట్లా కూర్చుంది ఇందాక? ఇట్లా కూర్చున్నావు ఇట్లా ఇట్లా అక్కడ ఊరి దానికి ఊరి దాని మీద చేతులు పెట్టి హీరో లేక పోజులు ఇవ్వాలి నేను. అట్లా కూడా కాదు, నార్మల్గా. ఇప్పుడు ఏడు ఏడు ఏడవే. ఏం వేస్తున్నావు? ఏడు మరి నువ్వు ఏం ప్లానింగ్ చేస్తున్నావో అలా చెప్తే, ఎట్లా ఏడుస్తున్నావో అలా చెప్తే చూస్తారు వాళ్ళు కూడా. అట్లా నిలబడితే ట్రిమ్ చేయడానికి రాదు దాన్ని. అట్లా కట్ చేయకూడదు. నువ్వు ఏమనుకుంటున్నావు మనుషులు అలా చెప్పేడు. చెప్పు. నేను కాదు ఊరికి వచ్చా నేను పెళ్లి చేసుకోవడానికి. నేను ఈ డైలాగే లేదాడా?
ఇగో ప్రతి చిన్న విషయానికి నా ఇగో గగో అనలేవు ఇట్లా ముందు కూడా రాలేదు నువ్వు ప్రతి చిన్న విషయానికి నా మీద ఎందుకు కలుస్తుంది కుక్కలాగా నువ్వు ఈ కుక్కలాగా డైలాగ్ యూజ్ చేసినావు ఇందాక నువ్వు అన్నాను లేదు ఇప్పుడు కొత్తగా కనిపెట్టా యూస్ చేస్తా నాకు వచ్చిందే మాట్లాడుతా నోట్లోకి లేదు వచ్చింది అది ఎందుకు ఎందుకు నువ్వు నన్ను నువ్వు వీడియో చేస్తా అన్నందుకు ఇప్పుడు ఆన్ చేస్తావు ఆ వీడియోని నువ్వు అది వేయడం అంటే ఎన్ని కథలు పడుతున్నావు ఒక్కసారి నువ్వు వచ్చిన ఏడుపు కళ్ళకి నీళ్ళు వచ్చినా ఇందాక వేసినప్పుడు ముందాల్సింది మరి ఆ వీడియో ఎందుకు కట్ చేసావు ఆ వీడియో ఎందుకు నేను ఆన్ చేయలేను కావు అసలు వీడియోని ఇప్పుడు ఆన్ చేసి వచ్చిన తర్వాత చేయమంటే చేయట్లేదు ఏడుస్తా ఆగు నాకు బాధ రావట్లేదు ఇందాక ఎట్లా తిట్టినాను నన్ను మస్తు తిట్టినావు నేనేం తిట్టలే గివ్వే అడిగినా అప్పటి నుంచి అడిగేది గివ్వే అడుగుతున్నా గవే అడిగినా ఏడువే ఏడ్చే డైలాగులు చెప్పు మంచిగా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏడవనికి ట్రై చేస్తున్నా ఏదో ఏడు సరిగ్గా ఎంతసేపు ఏడుస్తావే ఏడు వాటర్ ఏవి వచ్చినా బాధ వచ్చినా నువ్వు ఏదో బాత్రూంలో కూర్చున్నట్టు ఉంది తేజ్ నిజం చెప్తున్నా నేను వాటర్ 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 ఏవి ఇందాక బుర్ర ముక్కలకి చీముడు వచ్చి నోట్లో పోయింది కళ్ళకి వాటర్ వచ్చి నోరు దగ్గరికి వచ్చినాయి ఇక్కడికి వచ్చి ఇట్లా వస్తే చున్ని తీసుకొని దూడ్చుకున్నావు వాటిని ముక్కలకి చీముడు కింద గారింది రాని ఏది ఎంతసేపు ఏడుస్తావు నేను ఎంతసేపు వెయిట్ చేయాలి వాళ్ళు కూడా ఎంతసేపు చూస్తారు నువ్వు ఏడుస్తావు అని ఏడివే 10 నిమిషాలు నువ్వు ఏడిపోయింది ఇట్లా వాటరేవి నువ్వు చేసిన యాక్టింగ్ నీకే రిపీట్ చేయనీకి రావట్లేదు మళ్ళీ దానికి నువ్వు వీడియో ఆన్ చేయి నేను ఏడుస్తా మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఇద్దరమే పట్టింది నిజంగా చెప్తున్నా పొద్దుగా లేచిన సాయంత్రం ఏదో పని చేసుకుంటాను ఇంట్లో ఉంటున్నావు తిని పడుకుంటున్నా అంటున్నా నేనేం తిని పడుకుంటున్నా నువ్వేం నాకు తెచ్చి పెడుతున్నావు తిని పండనికి నీ మాట్లాడుతున్నాయి వాటర్ రావట్లేదు ఏడిస్తున్నాయి కనిపిస్తలేదు అనవసరంగా పెళ్లి చేసుకుని వచ్చిన మిమ్మల్ని నేను వాటరే ఏడిస్తే వాటర్ వస్తాయి వాటర్ ఇది పిచ్చి పిచ్చి చేయమని చెప్పలేదు నేను ఏడమ్మని ఇందాక ఏడ్చావుగా ఇందాక ఏడ్చింది పెడితే పూర 1 మిలియన్ అని వస్తుంది అట్లే నేడు సేమ్ టు సేమ్ ఇందాక ఏడ్చినట్టు ఏడు ఒకసారి సేమ్ అట్లే నేడు అట్లనే సేమ్ అవే డైలాగులు రావాలి అట్లనే పూర వాటర్ వచ్చేసి నోట్లోకి వెళ్ళిపోయినాయి ముక్కులకి చీముడు వచ్చింది నువ్వు అప్పుడు వాటిని ఏడుస్తూ నన్ను తిడుతూ తుడుచుకున్నావు కళ్ళని అట్లా రావాలి సేమ్ టు సేమ్ అట్లా వస్తే నిజంగా నిన్ను పూరా మస్తు ఇరిటేట్ చేస్తున్నా మస్తు కొడుతున్నా అనుకుంటారు పూరా అట్లా రావాలి అప్పుడు వ్యూస్ వస్తాయి మనకి వాచ్ టైం అయిపోతుంది మానిటైజేషన్ అయిపోతే పైసలు వస్తాయి మనకి ఏడుస్తున్నా అనవసరంగా పెళ్లి చేసుకున్నా నేను పెళ్లి చేసుకోకపోయినా బాగున్నా ఓకే ముక్క అట్లా అన్నావు అన్నమాట పెదవుల్ని ఇట్లా ఇట్లా కింది మీదకి వేసినావు అన్నమాట హార్మోన్ పెట్టేలాక అట్లా వేసినావా ఇందాక మెయిన్ వాటర్ రావట్లేదు కానీ అదేంటే పని మూతిలోకి పెట్టిన మూతి బయటికి వెళ్ళిపోతుంది నేను వాటర్ ఏవే నువ్వు ఊరికి ఏదో యాక్టింగ్ చేస్తున్నావు అని తెలుస్తుంది అలా కళ్ళ మెడ్డలు కాదు వాటర్ ప్రతిదానికి వాటర్ వాటర్ కళ్ళకి వాటర్ వాటర్ నా దగ్గరికి వచ్చిన అనుకో వాటర్ ఏవి కళ్ళకి నీళ్ళు వాటర్ చూపెట్టి కళ్ళకి వాటర్ అని చూడు వచ్చిన వాటర్ ఓ తెప్పిస్తున్నా లోపలికి నుంచి తెప్పిస్తావా నువ్వు వాటర్ని ఇప్పుడు రాలేవనుకో గుండు అలవాటు పాటమని కొడతా నేను వాటర్కి రాలేవనుకో ఎందుకు అట్లా కూర్చున్నావు కుక్కలాగా బిస్కెట్లు వేస్తావు మంచిగా ఏడు కళ్ళకి నీళ్ళు రావాలి కెమెరాకి వెళ్ళి చూపెట్టు వాటర్ వస్తాయి
ప్రతి దానికి కొడతాం, ప్రతి చిన్న విషయం కొడుతూ కుక్కలు తీసుకోవాల్సిన వాటర్ కావాలి, ఫస్ట్ వాటర్ కావాలి నాకు. నేనేదో తప్పు చేసినట్టు తీసుకో, ప్రతి చిన్న చిన్న పెద్దది చేసుకో, ప్రతి గుచ్చి అడుగుతాను నాకు. వాటర్ రావాలి కళ్ళకి. మా అమ్మ కూడా అలాగే ఉంది, పెళ్లి చేసి చేసి పంపించేసి వస్తాను కూడా అది లాక్కుంటూ తీసుకెళ్ళలేదు. నీకు అన్ని కట్టిస్తుంది మా అమ్మ, అన్ని కట్టి చేతులు దులిపించుకుంది, అన్ని కట్టి చేతులు దులిపించుకుంది. వాటర్ వస్తున్నాయి చెప్పిన డైలాగ్ చెప్పు. ఇక చూడండి ఫ్రెండ్స్, వీడియో కోసం మా హస్బెండ్ ఎంత చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీడియో కోసం ఎంతగానో పోడుతున్నారు, తిడుతుంటే కుక్క లెక్క తిడుతున్నాను. మీరు వాచ్ టైం ఇవ్వండి, మీరు వాచ్ టైం ఇవ్వండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో పెట్టేస్తే ఇస్తే 3-4 రోజుల నుంచి తిడుతుంది బూతులు తిట్టానా నేను? అబద్ధాలు పిల్లలు అసలు పడుకొని నేనేం చేయండి చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలు ఇంట్లో ఎట్లుంటే మీకు కూడా తెలుసు కదా, పిల్లలు పట్టుకొని వీడియో చేయడం కూడా కష్టంగానే ఉంది. మమ్మీ ఇద్దరు సరిపోవట్లేదు, ఫస్ట్ థింగ్ పొద్దంతా పడుకో ఇల్లు పడుకుంటది, నైట్కి పిల్లలు లేచి ఆడతారు. మళ్ళీ ఇంకేం చేస్తారంటే పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా చాలా కష్టంగా ఉంది. మీరు ఎవరైనా సరే పెళ్లి చేసుకోకండి, అట్లా చెప్పొద్దు. అంతే, అట్లా ఎవ్వరు చెప్పొద్దు. పెళ్లి తెలుస్తుంది పిల్లలతో ఎట్లుంటది ఏమో రోజు. నేను వెళ్ళిపోతే బయట నాకు వద్దు కూడా అనిపించాను. వాటర్ ఎట్లా వచ్చినాయి? ఇందాక వాటర్ రాలేదు కదా. మా నాన్న కూడా ఎప్పుడు టార్చర్ పెట్టినని పోలీసులు పట్టుకోతారు, నువ్వు ఎట్లా చెప్పినావు అనుకో, దున్నపల్లాగా తింటున్నావు, మంచిగా ఉంటున్నావు. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఏ పని చెప్పినా నీ తిన్న మంచం కడిగేటోడు, మా డాడీ స్నానం చేయించేటోడు, నాకు అన్ని వేసేటోడు. కానీ ఇప్పుడు మా నాన్న లేడు. దానికి దీనికి ఏం సంబంధమే? కూడా పెళ్లి చేసి ఇచ్చి చూపిస్తాను చేతులు అంతే. నాకు ఏ కష్టం వచ్చినా కూడా వచ్చి రాదు. మా అమ్మ ఇందో ఫోన్ లో చెప్పినా కూడా ఫోన్ వచ్చేది. చెప్తున్నావు వాళ్ళకు ఇదే పెద్ద సొల్లిది, పెళ్లి చేసుకొని పోయే కానీ మనశ్శాంతంగా ఉండంటుంది మా అమ్మ. గవర్నమెంట్ చెప్తున్నా, నేను ఏం మాట్లాడినా. ఇతనేమో పొద్దుగాల పోతాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. క్లాస్ నుంచి వచ్చేదా కూర్చుంటే అన్నం తినకుండా, నేను అన్నం తినకుండా కూర్చుంటే ఏదో తిన్నావు అంటాడు. ఇంట్లో ఏం తెచ్చినా నేనే తింటానంట అన్ని. నిజం చెప్ప, పిల్లల కోసం తెచ్చిన మొత్తం నువ్వే తింటావా? నేను పెళ్ళి అయినప్పుడు తండ్రి డైరీ చేస్తుంది, ఇప్పుడు అది కూడా తేవట్లేదు మొహానికి. పిల్లలే తెచ్చినా ఇంకేం కావాలి? పిల్లలు లేకపోతే సాయంత్రం దాకా చూసుకుంటున్నా, అతను ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు. మరి ఫోన్ పట్టుకొని చూడకుండా ఇంకేం చేయాలి? ఇంత పని చేస్తాను. పిల్లలకి అన్నం తినిపిద్దరికి నేనే తినిపించుకుంటాను, పెద్దలకి అన్నం తినిపించుకోవడానికి నేనే తినిపించుకుంటాను, ఇద్దరికి నేనే తినిపించుకుంటాను, ఇల్లు శుభ్రం చేస్తాను, అంత పని చేస్తున్నా. డైలాగ్ అవి కాదు, నువ్వు మర్చిపోయి మాట్లాడేసాను ఇందాక. దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి సరే. ఇడికి దండం పెట్టరా, మంచి దండం. ఏ దండం పెట్టు? ఏ పని చేయలేదు, నా చేత చేయించాడు. ఉమెన్స్ డే అంటే ఆడవాళ్ళు స్వాధ్యం లేదు ఇంట్లో, పిల్లలతో సరిపోద్ది. మాకు రెడీ అవుతామన్నా రెడీ అవ్వలేము. రెడీ అవ్వంటే రెడీ అవ్వు. దండం పెట్టు, దండం పెట్టు. దండం పెట్టు. కాదు వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాం, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి. వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నా. అట్లా చెప్తావా? వార్నింగ్ ఇచ్చినట్టుంది, వాళ్ళని అడుక్కోవాలి. వీడియోస్ కోసం చాలా ఇక్కడ నిలబడి మంచిగా పద్ధతిగా నిలబడి దండం పెట్టాలి. నాకు దండం పెట్టు. నాకు కామెంట్ గురించి చెప్తాను. ఒక అన్న నన్ను రెండో పెళ్లి చేసుకుంటావమ్మా అని ఎట్టాడు. అంటే మీకు రెండో పెళ్లి చేసుకుంటారని అనిపిస్తున్నానా? నా మొగ్గు నువ్వు తీసిపోయేంత రకం కాదు నేను. అంటే కామెంట్స్ పెట్టుకొని దయచేసి దండం పెడతాం. మీకు ఎలా పెట్టిన వీడియోస్ కూడా చేయండి. చాలా బాధ వచ్చినది. కామెంట్స్ ఎందుకు వచ్చినా నిద్ర రాదు రాత్రి అంతా. ఇంకొకరు అంటే నేను మొగ్గులు తన్నొద్దంటారు. అయితే మొగ్గులు పెళ్ళాలి తన్నచ్చు, పెళ్ళాలంటే తగ్గించుకోవచ్చు. మేము ఆడవాళ్ళు మొగ్గులు తన్నొద్దు, అది ఎక్కడ రూల్ లేదు. సరే దండం పెట్టాలి, దండం పెట్టి మంచిది దండం పెట్టాలి. నేను చెప్పినట్టు చెప్పు. అది కాదు, నేను చెప్పినట్టు చెప్పు. గట్లా అయిపోతుంది. దండం పెట్టి మంచిగా ఎట్లా దండం పెట్టి అయ్యా చెప్పు. అయ్యా మేము చాలా పేదోళ్ళము, మా డాడీ చనిపోయాడు, మాకెవ్వరు లేరు, చెప్పు. ఆ డైలాగ్ చెప్తే వర్క్ అవుతుంది. చెప్పు.
చెప్పు. అయ్యా చెప్పు. అయ్యా ఆ. మేము మేము పేదోళ్ళం. పేదలం. ఆ. మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మా డాడీ లేడు. నాకు మా డాడీ లేడు. మా ఏ డాడీ నవ్వినట్టు ఉండదు, సీరియస్ ఉండాలి. నాకు మా డాడీ లేడు. మళ్ళీ ఫస్ట్ నుంచి అయ్యా అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏ. అవర్ ఛానల్. నవ్వినట్టు కాదు, సీరియస్. అది ఎట్లా? అది కొంగు. తీరు ఇట్లా నుంచుకుంటా. సరే దండం పెట్టి సరిగ్గా మంచిగా ఎట్లా? ఇట్లా. చెప్పు. అయ్యా అయ్యా మేము పేదోళ్ళము, మేము పేదలము. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇగో ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాము. మేము ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాము. మేము పెద్ద బిల్డింగ్ కొనాలి, మేము పెద్ద బిల్డింగ్ కొనాలి. కార్లు కొనాలి, కార్లు కొనాలి. మేము మంచి సక్సెస్ అవ్వాలి, మేము మంచి సక్సెస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలి. మీరు సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ అవుతాయి. ప్లీజ్ ప్లీజ్ కీప్ సపోర్ట్ కీప్ సపోర్ట్ అస్. కీప్ సపోర్ట్ అస్. కీప్ సపోర్ట్ us. కీప్ సపోర్ట్ అస్ కాదే, కీప్ సపోర్ట్ అస్. కీప్ సపోర్ట్ us. ఓకే అండి, మా వీడియోని మా వీడియో మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఏం చేసావు? అరిచిన కూర్చో. యాక్టింగ్ చేసిన అని చెప్పు. ఫ్రెండ్స్ ఇదంతా మీకోసం. యాక్టింగ్ అంట ఫ్రెండ్స్. మీకోసం యాక్టింగ్ చేశాను అని చెప్పు. ఫ్రెండ్స్ ఇదంతా యాక్టింగ్ కాదు, ఇది రియలే. నేను ఏమేమి చేసుకుంటా అని మీకు చెప్పాను. రోజు ఎట్లుంటుంది అన్నది మీకు తెలిసింది కదా వీడియోలోని. చెప్తే ఏమైంది? చెప్తే వ్యూస్ వస్తే కొంచెం మీరు వాచ్ టైం ఇవ్వండి మాకు చాలు. పెట్టే వీడియో. ఫ్రెండ్స్ ఇదంతా యాక్టింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎవరి మీద? నీ మీద. నేనే కదా నేను నేర్పించిన. నువ్వే నేర్పించు. మరి నా మీద ఎట్లయితే ఎవరి మీద? నా మీద నువ్వు చేసినావు. ఇది ఒక సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మేక్ చేస్తున్నాం కదా, దీన్ని వీడియోస్ చేద్దాం 3 days అవుతుంది. 3 రోజుల నుంచి బతికి ఆడుతున్నా. అస్సలు వీడియోస్ అవ్వట్లేదు. అస్సలు ఇగో వీని వల్లనే అంత. వీని వల్లనే అస్సలు చేయనియట్లేదు. అన్నం తినియడు, అస్సలు ఏం పని చేసుకునియడు. ఎత్తుకొని తిప్పమంటాడు బయట. సరే ఓకే ఫ్రెండ్స్, చెప్పు. బాయ్ బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో అయితే ఈ రోజు కిందే. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చేస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ బాయ్.